హాయ్ హలో అండి. బెండకాయ మనం ఎంత బాగా చేసినా కానీ కొంచెం చప్పదనం వస్తుంది కదండి. అలా చప్పదనం లేకుండా కొంచెం స్పైసీగా ఉండాలి అంటే మనం ఇలా నేను ఒక మసాలా కారం ప్రిపేర్ చేశాను కదండి. ఆ కారం వేయాలి. ఇందుకోసం 3/4 కేజీ బెండకాయలు, ఒక 3 ఉల్లిపాయలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర తీసుకున్నానండి. అంతేనండి వీటికి కావాల్సినవి. ముందుగా కారం ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్పూన్ జీలకర్ర మిక్సీ జార్లో వేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడా, ఒక 2 స్పూన్లు కారం వేశాక హాఫ్ ఉల్లిపాయ ముక్కలండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, అందులో ఒక హాఫ్ కట్ చేసి ఇలా ముక్కలు, ఆ సగం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటున్నాను. మసాలా కారం మనకి రెడీ అయిపోయిందండి. ఈ కారం వేస్తే బెండకాయ కర్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడెక్కాక ముందుగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగాక ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేగిపోతున్నాయండి. వేగాక కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి వాటిని వేయించుకోవాలండి. ఎక్కువసేపు వేయించుకోవక్కర్లేదు. కొద్దిగా కలర్ మారితే సరిపోతాయి అన్నమాట. నేను 2.5 ఉల్లిపాయలు వేసానండి ముక్కలు. హాఫ్ ఆల్రెడీ ఆ మసాలా కారం కోసం వేసాను కదా. ఇప్పుడు బాగా లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు. నేను ఎప్పుడైనా బెండకాయ ముక్కలు ముందు రోజు నైటే సాల్ట్ వాటర్లో వేసి కడిగి 2 సార్లు జల్లి గిన్నెలో వేస్తానండి. అప్పుడు ముక్కలు కట్ చేసేటప్పుడు నీట్గా వస్తాయి. మనకి జిగురుగా కూడా అనిపించదు అన్నమాట. చూడండి, ముక్కలు వేసేసి ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గిన్నె అడుగంటకుండా మనం ముక్కల్ని మూత లేకుండానే స్టవ్ మీద ఉంచుకోవాలండి. కొంచెం వేగినట్టు అవుతాయి అన్నమాట. అలా చేస్తే మూత పెడితే మళ్ళీ నీరు వచ్చేస్తుందండి. అందుకనేసి అసలు మూత పెట్టను. మూత పెట్టకుండా ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ మారిందాక ఉల్లిపాయ, బెండకాయ ఎర్రగా అయిందాక వేయించాలి. దీనికి 4-5 నిమిషాలు టైం పడుతుంది. ఈ కూర స్పైసీగా రైస్లో కూడా చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే, అదే సాంబార్లో కానీ లేదా మన పప్పులో కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. కారం అంటే మరీ గొడ్డు కారం లాగా ఏమి ఉండదండి. ఈ మసాలాతో చేసాం కదా, వెల్లుల్లి, ఉల్లి వేసేసి జీలకర్ర వేసి ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు చూడండి. ఎర్రగా అయింది కదండి, కొంచెం వేగినాయి అన్నమాట. ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా కారం, ఆ కారం కూడా వేసేసి నెమ్మదిగా ముక్క ఇరిగిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు నేను చూడండి మసాలా కారం కూడా వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ట్రై చేస్తారు కదా బెండకాయ కూర, ఎప్పట్లాగా కాకుండా ఇలా చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అంతేనండి. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచేసి మగ్గనిచ్చేసి కొంచెం ఆ పచ్చిదనం కూడా పోతుంది, వేగినట్టు అవుతుంది అన్నమాట మసాలా కారం. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. స్పైసీ బెండకాయ కూర రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. మరో విషయం అండి, నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ కారం మీరు ఏ ఫ్రైస్లోకైనా అంటే ఏ వేపుడు కూరల్లోకైనా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. బెండకాయ వేసాం కదా, దొండకాయ, ఆలు అన్నిట్లో వేసుకోవచ్చండి.
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.